చింత చిగురు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ కుక్కర్లో ఇలా 1 కప్పు కందిపప్పు కడిగి పెట్టుకున్న తర్వాత దాంట్లోనే 3.5 కప్పులు నీళ్ళనైతే వేసుకుంటున్నాను ఇక్కడ. ఈ 3.5 కప్పు నీళ్ళనైతే వేసుకోవాలి ఖచ్చితంగా. పప్పు నానితే గనక 2.5 కప్పులు అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు దాకా చింత చిగురు ఆకునైతే వేసుకుందాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సగం కారాన్ని వేసుకున్న తర్వాత అదే టేబుల్ స్పూన్తో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సరిగ్గా కలుపుకొని పొయ్యి మీద పెట్టి ఈ మిశ్రమంలో పాటు ఉడికించుకోవాలి. ఇలా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్లో పప్పునంతా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా గరిటెతో కొద్దిగా స్మాష్ చేసి కలుపుకోవాలి. పోపు అనేది మనకు చాలా బాగుంటుందండి. ఇది ఒక్కసారి రెసిపీ అయితే ట్రై చేయండి. ఇలా కన్సిస్టెంట్లో వచ్చిన తర్వాత మరోవైపు కడాయిలో ఆయిల్ వేసి 2 ఎండుమిర్చిలు చిదిమేసి వేసుకున్న తర్వాత 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలి. వేసుకోకున్నా పర్లేదండి కారం. నేను ఇక్కడ కొద్దిగా కలర్ కోసం కారాన్ని అయితే యూస్ చేశాను. మనం పోపు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ తాలింపులో కలర్ కోసం మాత్రమే వేసుకున్నాను నేను. ఇలా పోపు అంతా కూడా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికిపోయిన తర్వాత ఈ కలర్లోకి అయితే వస్తుంది కర్రీ అంతా రెడీ అయిపోయింది. అన్నంలోకి, రోటీలోకి సూపర్గా ఉంటుందండి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.